లోకల్ ఆఫీస్లో ఈ సక్సెస్ని సెలబ్రేషన్ చేస్తున్నాం. మొదటి వారం కంప్లీట్ అయ్యి రెండో వారంలో ఇవాళ 9th డే. ఈరోజు కూడా మార్నింగ్ షోస్ చాలా సెంటర్స్ ఫుల్స్ రావడం చాలా హ్యాపీ మాకు. అండ్ సో మెయిన్గా ఇప్పుడు కేక్ కటింగ్ అయిన తర్వాత సెలబ్రేషన్స్కి మూల కారణకులున్న మా దర్శకుడు త్రినాథరావు, స్టోరీ డైలాగ్స్ ఇచ్చిన ప్రసన్న అండ్ స్టోరీకి సహాయం అందించిన సాయి కృష్ణ, వీళ్ళు ముగ్గురు డే 1 నుంచి కథతో ట్రావెల్ అయ్యి మా దగ్గరకు వచ్చినప్పుడు కానీ, సినిమా రెడీ అయినప్పుడు డే టు డే మాతో వర్క్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు ఈ సక్సెస్ని అందరికంటే ఎక్కువగా వాళ్ళు ముగ్గురు ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్కి మూల కారణం ఎప్పుడు ఒక కథ. ఆ కథని స్క్రీన్ మీదకి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసేది డైరెక్టర్. సో ఈ క్రెడిట్ గోస్ టు అలా ముగ్గురికి. అండ్ టెక్నీషియన్స్, దేవి అందించిన మ్యూజిక్ కానీ, మా డిఓపి చేసిన విజువల్స్ కానీ, ఎడిటర్ అండ్ ఆల్ టెక్నీషియన్స్, దే గివెన్ ఇస్ ఏ గ్రేట్ జాబ్. అంటే నేను ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లో చెప్పాను, ఒక సక్సెస్ సినిమా రావాలంటే ఎంతోమంది హార్డ్ వర్క్, దాంతోపాటు ఫైనల్ అవుట్పుట్ వచ్చేటప్పుడు మాకు చాలా ఫైట్స్ జరుగుతుంటాయి. ఏది ఉంచాలి, ఏది తీసేయాలి, ఆర్ఆర్ ఎలా ఉండాలి, సాంగ్స్ ఎలా ఉండాలి, ఎడిటింగ్లో ఒక్కొక్క పాయింట్ ఆఫ్లో ఒక్కొక్కటి ఉంటుంది. అలా అందరూ ఈ నేను లోకల్ సినిమాకి ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ ఉంది. సో ఈరోజు ఈ సక్సెస్ అందరిది, ఏ ఒక్కరి వల్ల ఈ సక్సెస్ రాలేదు, అందరూ కష్టపడ్డానికి సక్సెస్ వచ్చింది. ఈరోజు తెలుగు ప్రేక్షకులు నాని కెరియర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ చేసి ఇచ్చారు. అలాగే అండ్ ఆర్టిస్టులలో నాని సింగిల్ మ్యాన్, అంటే ఇది క్యారెక్టరైజేషన్ స్టోరీ కాబట్టి సింగిల్ మ్యాన్గా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు తను చేసిన పర్ఫార్మెన్స్ అండ్ హార్డ్ వర్క్, ఇది ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ నాని. నీకు బ్లాక్ బాస్టర్ ఎలాగో మా సంస్థలు కూడా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్స్ రావడం చాలా హ్యాపీ థింగ్. చిన్నప్పటి నుంచి ఎప్పుడు హీరోలాగే చూడండి ఈ క్యారెక్టర్ని, విలన్ కాదు. క్యారెక్టరైజేషన్లో ఉన్నదాని వల్ల అలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా డిజైన్ చేశాము ఈ సినిమాలో తన క్యారెక్టర్ని. సో సూపర్. ఆయన కెరియర్ కూడా ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుంది. మార్నింగ్ షో మేము సినిమా చూసి వస్తుంటే నా కార్లో ఎక్కేసి నా చేతులు పట్టేసుకుంటాను. అంత హ్యాపీనెస్. మార్నింగ్ షోకి సూపర్ హిట్ టాక్ రావడం తన కెరియర్కి ఎంతో ఉపయోగపడుతుందని ఫీల్ అయిన మా సెకండ్ హీరో, అలాగే కీర్తి సురేష్ కానీ అండ్ ఆల్ ఆర్టిస్టులు అందరూ ఎన్నోసార్లు మేము డేట్స్ అడ్జస్ట్మెంట్ అన్నా ఏదన్నా విసుక్కోకుండా అందరూ చాలా కోఆపరేట్ చేశారు. సో ఆ కోఆపరేషన్ వల్ల ఈ అందరు టీమ్ అండ్ ఆర్టిస్టుల వల్ల ఈ సినిమా ఈరోజు మేము కంప్లీట్ చేసి రిలీజ్ చేశాక ఇంత పెద్ద సక్సెస్కి హోల్ అందరు పార్టిసిపేషన్గా ఉంది ఈ సినిమాలో. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలాగే ఆడియన్స్, ఈరోజు మార్నింగ్ మ్యాట్నీలో యూత్ ఉంటే ఫస్ట్ షో సెకండ్ షోస్లో ఫుల్ ఫ్యామిలీస్, ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమా గురించి ఫ్యామిలీస్లో కానీ అటు యూత్లో కానీ రిపీట్ స్టార్ట్ అయింది బికాజ్ ఆఫ్ ఇది ఎంటర్టైన్మెంట్. సో ఒక్కొక్కరు 5 సార్లు 6 సార్లు ఇప్పటికీ 9 డేస్లోనే చూడడం అనేది బికాజ్ ఆఫ్ ది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్, ప్రసన్న రాసిన డైలాగ్స్, ఇలా అన్ని ఆడియన్స్కి బాగా నచ్చడం వల్లే మళ్ళీ 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 ఈ సినిమాని చూస్తున్నారు. థ్యాంక్ యూ ఆడియన్స్. అలాగే రాజకీయ ఇందాలు ప్రస్తావిస్తున్నట్టు గొడవలు లాస్ట్లో ఏవో చిన్న డిస్టర్బెన్సెస్ అయ్యి ఫిల్మ్ కోసం పని అయ్యే, కానీ అలాంటి ఏం లేవు. అంటే అందరం కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాల్లో అంటే ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు కొన్ని డిస్కషన్స్ ప్రతి సినిమా జరుగుతుంటాయి, మా సినిమాకనే కాదు.